ప్రతిదీ ఇందిరమ్మ ఇల్లు మొదటి విడత 4.5 లక్షలు, రెండో విడత 2.5 లక్షలు, 7 లక్షల ఇందిరమ్మ ఇండ్లు ఇస్తే ఆడబిడ్డల పేరు మీదనే ఇల్లు ఉండాలి అని ఆడబిడ్డల పేరు మీద ఇవాళ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసి 5 లక్షల రూపాయలు ఉచితంగా మీ ఖాతాలో వేస్తున్న మాట వాస్తవం కాదా? ఊరున ఇవాళ ఇందిరమ్మ ఇండ్లు కట్టుకుంటున్నది నిజం కాదా? అందుకే ఆయన చెప్పిన, ఇవాళ మళ్ళీ చెప్తున్నా, ఆనాడు ఊరిచ్చిండు, డబల్ బెడ్రూమ్ ఇండ్లు అన్నాడు, డబ్బా కొట్టిండు. ఆ రోజు కొడుకు వస్తే కొడుకు కోడలు ఉంటే ఆడుంటారు, అల్లుడు బిడ్డ వస్తే ఏడవంటారు, కోడి పిల్లను కుక్క పిల్లను ఉంటే ఏడగట్టేసుకుంటారు అని అహనా పెళ్ళంటలో కోట శ్రీనివాసరావు కోడిని పైన కట్టి కింద ఉత్తపువ్వ తిన్నట్టు ప్రజలకు కథలుగా చెప్పిండు ఆయన. మీకు డబల్ బెడ్రూమ్ ఇండ్లు రాలే, ఆయనకు మాత్రం 1000 ఎకరాల ఫామ్ హౌస్ వచ్చింది, కొడుకుకు 100 ఎకరాల ఫామ్ హౌస్ వచ్చింది, బిడ్డకు 50 ఎకరాల ఫామ్ హౌస్ వచ్చింది, అల్లుడికి 25 ఎకరాల ఫామ్ హౌస్ వచ్చింది. మన పేదోళ్ళకు మాత్రం డబల్ బెడ్రూమ్ ఇల్లు రాలే. నిజంగానే ఆ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సంవత్సరానికి 2 లక్షల ఇండ్లు కట్టినా 10 ఏళ్లలో 20 లక్షల ఇండ్లు కట్టే అవకాశం ఉండే, 20 లక్షల పేదోళ్లను ఓ ఇంటి వాళ్ళని చేసి వాళ్ళ ఆత్మగౌరవాన్ని నిలబెట్టే అవకాశం ఉండే. కానీ ఏ రోజు కూడా ఆయనకు సోయి లేదు. ఆయన సోకుల మీదనే ఆయనకు ఆలోచన. 10 ఎకరాలల్లా ప్రగతి భవన్ అని పెద్ద గడి కట్టుకున్నాడు, ఫామ్ హౌజులు కట్టుకున్నాడు, కానీ మీకు మాత్రం ఇయ్యలే. కానీ మీ తమ్ముడు 2 ఏళ్లల్లా 7 లక్షల ఇండ్లు పేదలకు కట్టించి ఊరూర ఇందిరమ్మ ఇండ్లున్నాయి. అందుకే ఆ రోజు చంద్రశేఖరరావు గారికి సవాల్ విసిరిన, ఏ ఊరిలో నువ్వు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించినవో ఆ ఊర్లో ఓట్లు నువ్వేపించుకో, ఏ ఊర్లో ఇందిరమ్మ ఇండ్లు నేను కట్టించునో ఆ ఊర్లో నేను ఓట్లు వేయించుకుంటా, నీకు డిపాజిట్ వస్తే చూస్తా అని సవాల్ విసిరిన. ఇవాళ కూడా సవాల్కు కట్టుబడి ఉన్నా. హనుమాన్ల గుడి లేని ఊరు ఉండొచ్చు, నీళ్ళ ట్యాంకు లేని ఊరు ఉండొచ్చు, రోడ్డు లేని ఊరు ఉండొచ్చు, బడి లేని ఊరు ఉండొచ్చు, ఇందిరమ్మ ఇండ్లు లేని ఊరు తెలంగాణ రాష్ట్రంలో లేదు, ఉండదు. ఇవాళ ఇందిరమ్మ ఇండ్లు గ్రామాన అందించినాం. ఇవాళనే 2.5 లక్షల పెన్షన్లు మంజూరు చేసినాం. మా అక్కలందరికీ సూచన చేస్తున్నా, వితంతువులు కానీ, ఒంటరి మహిళలు కానీ, భర్తలు చనిపోయిన వాళ్ళు కానీ ఎవరున్నా అప్లికేషన్ పెట్టుకోండి. సాచ్యురేషన్ ఎన్ని లక్షల మంది ఆడబిడ్డలు వితంతువులు కానీ ఒంటరి మహిళలు ఉంటే ఎన్ని లక్షల మంది ఉన్నా అందరికీ పెన్షన్ ఇచ్చే బాధ్యత నాది, మీ తమ్ముడిది, మిమ్మల్ని ఆదుకునే బాధ్యత నాది. అదేవిధంగా చేనేత కార్మికులు అర్హులైన వాళ్ళందరికీ ఇస్తా, గీత కార్మికులకు అర్హులైన వాళ్ళ అందరికీ ఇస్తా. అదేవిధంగా వివిధ రకాల వ్యాధులు ఉన్న వాళ్ళకు కూడా ఈనాడు పెన్షన్ ఇవ్వాలని మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఇవన్నీ సంక్షేమం ఇందిరమ్మ రాజ్యంలోనే సాధ్యమవుతుంది, కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఇవన్నీ అమలు జరుగుతాయి. అందుకే మిత్రులారా, ఇందిరమ్మ రాజ్యం అంటేనే మహిళా ప్రభుత్వం. సోనియమ్మ నాయకత్వంలో, ప్రియాంక గాంధీ నేతృత్వంలో, ఇందిరాగాంధీ గారి ఆశీర్వాదంతో నిర్మలా జగ్గారెడ్డి గారు సంగారెడ్డిలో చేసే సేవ మహిళలకు మొదటి ప్రాధాన్యత ఉంటుంది. మా ప్రభుత్వంలో మహిళలకు గౌరవం ఉంటుంది, బాధ్యత ఉంటుంది. ఈరోజు పరిపాలనలో వాళ్ళ భాగస్వాములు అవుతారు. 5 ఏళ్ళు మంత్రి అయినోడు ఒక మహిళకు ఈరోజు మహిళల గురించి ఉద్ధరించే మాటలు మాట్లాడుతున్నాడు. ఒక్కసారి ఆలోచన చేసి ఇట్లా మాట్లాడేటోళ్ళకు ఒకటే మందు, రొట్టెలు చేసినప్పుడు సలాకి ఎర్రగాల్చి వాతలు పెడితే ఇట్లాంటి తప్పుడు మాటలు తక్కువ మాట్లాడతారు. అందుకే మిత్రులారా, మహిళల తర్వాత నిరుద్యోగ యువకులు, విద్యార్థులు ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగాలలో ఆనాడు తెలంగాణ ఉద్యమమే ఉద్యోగాల కోసం. మరి ఆ ఉద్యోగాలు ఇవ్వకుండా ఇంటి నిండా వాళ్ళు ఉద్యోగాలు తీసుకున్నారు. ఆయన ముఖ్యమంత్రి అయిండు, అల్లుడు మంత్రి అయిండు, కొడుకు మంత్రి అయిండు, బిడ్డ ఎంపైంది, సటకుని కొడుకు ఎంపైండు, చుట్టాలోళ్ళు బొచ్చడు మంత్రులైన కోట్ల రూపాయలు 100 కోట్లు సంపాదించుకోరు. మన పిల్లలకు మాత్రం నౌకరు ఇయ్యలే. బిడ్డను ఓడిస్తే మళ్ళీ ఇచ్చిండు, చుట్టాన్ని ఓడిస్తే మళ్ళీ ఇచ్చిండు. మనకు మాత్రం నోటిఫికేషన్లు ఇచ్చిండు, ప్రశ్నపత్రాలు అమ్ముకున్నాడు. పిల్లలకు మాత్రం నౌకర్లు ఇయ్యలే. నేను వచ్చిన మొదటి సంవత్సరంలోనే లెక్క గట్టి
70,000 పైగా ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టినాం. మా దామాన్ని ఇప్పుడే చెప్పిండు, 16,000 మంది మెడికల్ అండ్ హెల్త్లో ఇస్తే 10,000 మంది నర్సులను అంటే ఆడపిల్లలకు ఉద్యోగాలు ఇచ్చినామని ఇంతకుముందే మా దామన్న చెప్పిండు. 70,176 ప్రభుత్వ ఉద్యోగాలు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికీ నియామకాలు చేపట్టినాం. ఇప్పుడు దాదాపుగా ఇంకొక 10,000 ఉద్యోగాలకు ఈరోజు నోటిఫికేషన్లు ఇచ్చినాం. పిల్లలందరూ కూడా జాగ్రత్తగా చదివి పోటీ పరీక్షలకు ప్రిపేర్ కాండి. వయసు రిలాక్సేషన్ కావాలంటే ఇచ్చిన భవిష్యత్తు ఖాళీలు కూడా ప్రతి 6 నెలలకు పోటీ పరీక్షలు నిర్వహిస్తా. ఏ ఖాళీలను కూడా గాలికి వదిలేయను.